ఆమెకు 58 ఏళ్లు. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మనుమలు మనవరాలతో ఆడుకోవాల్సిన వయసులో తానే ఓ బిడ్డకు తల్లైంది. కొడుకును మర్చిపోలేక ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చి మరీ బిడ్డకు జన్మనిచ్చిందామె. ఇంతకీ ఏంటి స్టోరీ? ఎవరామె? కొడుకును మర్చిపోలేక బిడ్డను కనడమేంటి? లెట్స్ వాచ్. ఉన్న ఒక్కగానొక్క కొడుకును ప్రత్యర్థులు చంపేశారు. రక్తపు మడుగులో ఉన్న కొడుకు మృతదేహాన్ని చూసి ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. తొందరలో నా కొడుకు పెళ్లి చేసుకుంటాడు, కోడలితో ఇంట్లోకి అడుగు పెడతాడు, తనకు ఆడుకోవడానికి మనవళ్ళు మనవరాళ్లను ఇస్తాడనుకొని కలలు కందే. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోయాయి. ఆమె కోరుకున్నదొకటైతే జరిగింది మరొకటి. కళ్ళ ముందే కొడుకు విగత జీవిగా పడి ఉండటంతో ఆ తల్లి ఏడువని రోజంటూ లేదు. కొడుకు జ్ఞాపకాలు మర్చిపోలేక ఆ రోజే తాను ఓ నిర్ణయం తీసుకుంది. బహుశా ఈ భూ ప్రపంచం మీద ఏ తల్లి కూడా అటువంటి నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. అలా ఆ రోజు ఆ మహిళ తీసుకున్న నిర్ణయం 58 ఏళ్ల వయసులో ఆమెను మళ్లీ తల్లిని చేసింది. ప్రత్యర్థుల దాడిలో చనిపోయిన తన కొడుకుని మళ్లీ తన ముందుకు తీసుకొచ్చింది. పంజాబ్ ప్రముఖ సింగర్ సిద్ధు మూసేవాలను ప్రత్యర్థులు 2022లో అత్యంత దారుణంగా చంపేశారు. ఈ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తన తల్లిదండ్రులకు సిద్ధు ఒక్కడే సంతానం. అతడు అలా హత్యకు గురి కావడంతో వారు శోక సముద్రంలో మునిగిపోయారు. దీంతో ఆ దంపతులు మళ్లీ తమ కొడుకును చూసుకోవాలని భావించారు. ఫలితంగా 58 సంవత్సరాల వయసులో సిద్ధు తల్లి చరణ్ సింగ్ మళ్లీ గర్భం దాల్చేందుకు సిద్ధపడింది. ఐవీఎఫ్ ద్వారా ఆమె మళ్లీ గర్భం దాల్చిందనే అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ వీటిని సిద్ధు తండ్రి బాల్కర్ సింగ్ తప్పుబట్టారు. అవన్నీ పుకార్లని, వాటిని నమ్మొద్దని చెప్పాడు. కానీ చరణ్ సింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సిద్ధు తల్లి చరణ్ సింగ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇందుకు సంబంధించి బాల్కౌర్ సింగ్ ఒక బాబుని ఎత్తుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిద్ధు, పైనుంచి నువ్వు అందించిన ఆశీస్సులతో నీ తమ్ముడు జన్మించాడు. మీ అమ్మ తమ్ముడు ఆరోగ్యంగా ఉన్నారు. మీ ప్రేమ మాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలి. నీ ప్రేమకు మా ధన్యవాదాలు అంటూ బల్కౌర్ సింగ్ రాసుకొచ్చారు. బల్కౌర్ సింగ్ పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో సిద్ధు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధు మళ్లీ పుట్టాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సిద్ధు జ్ఞాపకాలు మర్చిపోయాక 58 ఏళ్ల వయసులో చరణ్ సింగ్ మళ్లీ తల్లి కావడం పట్ల నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తల్లి ప్రేమకు కొలమానం ఉండదంటూ కొనియాడుతున్నారు. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.